హలో ఫ్రెండ్స్, ఇలాంటి ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ కానీ లేదంటే సిరప్లు కానీ అందరి ఇళ్లలో ఉంటూనే ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయని మనం వేస్ట్ అని పారేస్తాము. అలా పారేయకుండా వీటిని మళ్ళీ తిరిగి మనం రీయూజ్ చేసుకోవచ్చండి. ఈ రీయూజ్ చేసుకునేటటువంటి మంచి మంచి చిన్న చిన్న చిట్కాలు అనేవి ఈరోజు వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో ఎక్కడ కూడా మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవుతుందండి. ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇలాంటి ఎక్స్పైర్ అయిపోయినటువంటి ట్యాబ్లెట్స్ కానీ లేదంటే టానిక్లు కానీ మన ఇంట్లో ఎక్కువగా ఉంటూనే ఉంటాయి కదా. ఇవన్నీ కూడా మనము వేస్ట్ అని బయట పారేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా చేసి చూడండి. ఒక 2-3 ట్యాబ్లెట్స్ని తీసుకుని ఇలా మెత్తగా పొడిలాగా దంచుకోవాలండి. ఇలా దంచుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లో ఈ పౌడర్ అంతా వేసుకోవాలి. తర్వాత ఇందులో మనకి బాగా మరగ కాచినటువంటి వాటర్ని ఒక 2 గ్లాసుల వరకు పోసుకోవాలి. తర్వాత అందులోనే మనకి వాడినటువంటి ఏదైనా సిరప్ ఉంటుంది కదా, ఆ సిరప్ను కూడా ఒక 2 మూతలు ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనము సింకులో ఎక్కువగా మనకి నీళ్లు వెళ్లకుండా సింక్ దగ్గర నుంచి వాసన వస్తూ ఉంటుంది, లేదంటే పురుగులు కానీ బొద్దింకలు కానీ అక్కడి నుంచే మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలాంటి తయారు చేసుకున్నటువంటి వాటర్ అని చూడండి, ఈ వాటర్ అంతా తీసుకెళ్ళి అక్కడ మనం సింక్ హోల్లో కనుక ఇలా పోసామనుకోండి, సింక్ హోల్ అనేది క్లియర్ అవుతుంది. తర్వాత డ్రైనేజ్ హోల్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది. మనకి బొద్దింకలు పురుగులు కూడా రాకుండా ఉంటాయి. రాత్రిపూట మనకి ఎక్కువగా బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి కిచెన్లో మనకి రాత్రి పనంతా అయిపోయిన తర్వాత ఈ వాటర్ని ఇలా సింక్ హోల్లో పోసినట్లయితే డ్రైనేజ్ హోల్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. మనము వంట సోడా ఇంకా వెనిగర్ లాంటివి వాడాల్సిన అవసరం కూడా ఉండదు, ప్లంబర్ అవసరం కూడా ఉండదండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా 1 కానీ 2 కానీ ఆస్పిరిన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి ఇలా దంచి ఇలా ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత అందులో ఇలా వాటర్ పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకి ఇది ఎందుకు ఉపయోగిస్తామంటే, మనం తెల్ల బట్టలు అనేవి ఎంత బాగా ఉతికినా కూడా ఒక్కొక్కసారి మనకి తెల్లగా రాకుండా కొంచెము నల్లగానే ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనం ఇలా దంచుకున్నటువంటి ట్యాబ్లెట్ వాటర్లో ఈ బట్టలను 10 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత ఇలా చేతితో కొంచెము గుంజినట్లుగా చేసామనుకోండి, అందులో ఉండేటటువంటి మురికంతా కూడా పోతుందండి. తెల్ల బట్టలు మరింత తెల్లగా ఉంటాయి. స్కూల్కి వెళ్ళే పిల్లల యూనిఫామ్స్ ఉంటాయి కదండి, వైట్ యూనిఫామ్స్, వాటిని ఈ విధంగా ఉతికారనుకోండి, వాటి మీద ఉండేటటువంటి మురికి ఇంకా మట్టి అంతా కూడా పోతుంది, చాలా తెల్లగా వస్తాయండి. అలాంటి క్యాప్సిల్స్ ఎక్స్పైర్ అయిపోయినా కూడా వీటిని కూడా మనం వాడుకోవచ్చు అండి. వాటికి పైన ఉన్నటువంటి కవర్ తీసేసి లోపల మనకి పౌడర్ వస్తుంది చూడండి, ఆ పౌడర్తో కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక టిప్ ఏంటంటే, ఇలాంటి ట్యాబ్లెట్స్ ఒక 2-3 తీసుకోవాలండి. ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇవి కూడాను. వీటిని తీసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలండి. తర్వాత ఒక గిన్నె నిండా వాటర్ తీసుకోవాలి. దాంట్లో మనం ఇలా దంచి పెట్టుకున్నాం కదా ఈ ట్యాబ్లెట్స్ పౌడర్ అంతా కూడా ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ట్యాబ్లెట్స్ పొడి ఆ వాటర్లో కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇదంతా కూడా ఈ వాటర్ని ఒక రాత్రి అంతా అలాగే ఉంచేయాలి. తర్వాత ఇప్పుడు ఈ వాటర్ని మనము మొక్కలకు కనుక పోసుకున్నాం అనుకోండి, మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. మొక్కల్లో ఉండే చీడపీడలన్నీ పోతాయండి. ఈ వాటర్ మొక్కలకు పోయటం వల్ల మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. పూలు పూసే మొక్కలకి వాటర్ కనుక ఇచ్చినట్లయితే పూలు అనేవి చాలా బాగా వస్తాయండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, కాఫ్ సిరప్ కూడా మనకు ఒక్కొక్కసారి ఎక్స్పైర్ అయిపోతూ ఉంటుంది. ఆ సిరప్ని పారేయకుండా ఇలా చేసి చూడండి. ఒక బౌల్ తీసుకుని అందులో వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒక 2-3 స్పూన్లు ఇలాగా ఈ కాఫ్ సిరప్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఇలాగా మొక్కలకు పోసుకున్నాం అనుకోండి, మొక్కలు అనేవి చాలా బాగా పెరుగుతాయి. అదే వాటర్ని మళ్ళీ మనం ఇలాగా స్ప్రే బాటిల్లో పోసుకుని మొక్కల ఆకుల మీద కనుక మనం ఈ వాటర్ని స్ప్రే చేసామనుకోండి, ఆకులు అనేవి చాలా గుబురుగా వస్తాయి. అంతేకాకుండా ఆకులు కూడా నిగనిగలాడుతూ చాలా బాగా పెరుగుతాయండి. టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఆకులు వెనకాల ఉన్నటువంటి ఏమైనా చీడపీడలు ఉన్నా కూడా ఈ వాటర్ స్ప్రే చేయటం వల్ల ఆ పురుగులన్నీ కూడా చనిపోతాయండి. మొక్క అనేది చాలా బాగా పెరుగుతుంది. ఏవైనా ఫంగల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉంటే కూడా పూర్తిగా పోతాయండి. టిప్ ఎక్స్పైర్ అయిపోయినటువంటి సిరప్ని ఇలా వాడి చూడండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం ఐరన్ బాక్స్ తోటి ఇస్త్రీ చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఐరన్ బాక్స్ స్విచ్ అనేది కట్టకుండా అలాగే ఉంచేసినప్పుడు ఒక్కొక్కసారి అది మాడిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మనము ఐరన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏవైనా బట్టలు ఈ ఐరన్ బాక్స్ కంటుకుపోయి తర్వాత మళ్ళీ ఎంత క్లీన్ చేసినా పోకుండా ఉంటుంది కదా. కాకుండా ఒక్కొక్కసారి ఐరన్ బాక్స్కి దాని మీద స్టిక్కర్ వస్తూ ఉంటుంది. ఆ స్టిక్కర్ మనం తీసేసిన తర్వాత కూడా ఆ మార్క్స్ అనేవి అలాగే ఉండిపోతాయి కదా. అలాంటప్పుడు ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఇలా ఒక పట్టకారతో దీన్ని పట్టుకుని తర్వాత మనము ఐరన్ బాక్స్ స్విచ్ ఆన్ చేసుకొని అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఈ ట్యాబ్లెట్తో కనుక మనకి ఎక్కడైతే గీతలు పడినాయో తర్వాత మనకి అంటుకుపోయి
కాలిపోయినటువంటి దాన్ని కూడా ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఐరన్ బాక్స్ మీద ఉండేటటువంటి మచ్చలు కానీ మరకలు కానీ ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఐరన్ బాక్స్ అనేది నీట్గా క్లీన్గా ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం వేరే వాటికి ఐరన్ చేసినా కూడా మనకి ఈ మచ్చలు అనేవి వాటికి అంటుకోకుండా కూడా ఉంటాయి. ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. ఇక్కడ ఐరన్ బాక్స్కి ఉండేటటువంటి వేడి వల్ల ఆ ట్యాబ్లెట్ని ఇలా రుద్దటం వల్ల దాని మీద ఉండేటటువంటి మరకలన్నీ పోతాయండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలోనే టిప్స్ అన్నీ మీకు నచ్చాయనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.